హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. యూజీ గర్ల్స్ హాస్టల్ వసతి 100% యూజీ విద్యార్థినులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించని ప్రిన్సిపల్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నామమాత్రపు హామీ ఇచ్చి చేతులెత్తేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. యూజీ గర్ల్స్ హాస్టల్ వసతి 100% యూజీ విద్యార్థినులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించని ప్రిన్సిపల్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నామమాత్రపు హామీ ఇచ్చి చేతులెత్తేశారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, నిజాం కాలేజీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన అప్డేట్ ఏంటి? హైదరాబాద్ బషీర్బాగ్లో నిజాం కళాశాలలో యూజీ విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగారు. ఈ నెల 12వ తేదీలోపు సమస్య పరిష్కరిస్తామని విద్యార్థినులకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కళాశాలకు వచ్చి హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకుండా దాదాపు 10 రోజులు గడుస్తున్నా కూడా దానిపైన క్లారిటీ ఇవ్వటం లేదు. హామీతో అప్పుడు ఆ ఎమ్మెల్సీ గారు ఇచ్చినటువంటి హామీతో తాత్కాలికంగా నిరసన చేస్తున్నటువంటి డిగ్రీ విద్యార్థుల ఆందోళన విరమించినప్పటికీ ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఫీజుల అకాడమిక్ ఇయర్ ప్రకారం పూర్తవుతుందని, దాని తర్వాత 100% పీజీ వాళ్ళు అకాడమిక్ ఇయర్ పూర్తయితే ఉన్నటువంటి ఆక్యుపెన్సీ అంతా కూడా 100% డిగ్రీ హాస్టల్కి కేటాయించాలని బల్మూరి వెంకట్ కి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సర్క్యులేషన్ కానీ హామీ కానీ ఇంతవరకు రాలేదని, దాని గురించి పట్టించుకున్న పాపాన ఎవరూ పోవటం లేదని కళాశాలలో ఉన్నటువంటి మహిళా వసతి గృహంలో 100% డిగ్రీ విద్యార్థులకు గదులు కేటాయించేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఇవాళ యువకులు, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నటువంటి తెలంగాణ యూత్ విద్యార్థులు, వాళ్ళ యువకుల నుంచి వచ్చినటువంటి ఓట్ల ద్వారా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి బల్మూరి వెంకట్ గాని, కోదండరామిరెడ్డి గాని, ఇవాళ కోదండరామ్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా ఇటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటం లేదు. హాస్టల్లో ఉన్నటువంటి ఉస్మానియా కానీ, నిజాం కాలేజ్ కానీ, ఇట్లాంటి కాలేజీలకు సంబంధించి ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎన్నిసార్లు గొడవలు చేసినా కూడా వారి సమస్యలు పట్టించుకున్న పాపాన పోవటం లేదు. కనీసం 8 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత వస్తుందంటే ఎందుకు ఇంత పరిపాలన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజాం కాలేజ్ యూజీ విద్యార్థులు సెప్టెంబర్ నెలాఖరికల్లా ఖాళీ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా 100% వాటిని డిగ్రీ విద్యార్థులకు హాస్టళ్లకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బల్మూరి వెంకట్ అప్పటి వరకు ఏదో తను అక్కడికి వచ్చి అక్కడిని తప్పించుకోవడానికి ఏదో చెప్పినట్టుగా కనిపిస్తోంది. కానీ ప్రిన్సిపల్ అదేవిధంగా బల్మూరి వెంకట్ కుమ్మక్కై దీన్ని ఇది కాకుండా చేస్తున్నారనేటువంటి విద్యార్థులు అయితే ప్రస్తుతానికి ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిగేంత వరకు, ప్రిన్సిపల్ రాజీనామా చేసేంత వరకు, ప్రిన్సిపల్ ని ఇక్కడి నుంచి పంపించేంత వరకు మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేరే వరకు మా ధర్నా కొనసాగుతున్నటువంటిది నిజాం కాలేజ్ విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇది ఇట్లాగే కొనసాగుతుంది, ఖచ్చితంగా హాలిడేస్ లో సైతం దీన్ని కొనసాగిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మరి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు, గెలుపొందించుకున్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరైనా ఇచ్చినటువంటి హామీల ప్రకారం వాళ్ళు మాట్లాడరా? ఈ పీజీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఐపీఎస్సీ ఖాళీగా మిగిలిపోయినటువంటి వీటన్నింటినీ 100% డిగ్రీ విద్యార్థులకు కేటాయించారనేటువంటిది మాత్రం మనకు మరో రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా దీనిపైన ఖచ్చితంగా బల్మూరి వెంకట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.